నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్సభ సభ్యుడిగా ప్రధాని మోదీ, అమిత్ షా ప్రమాణం. తెలుగులో ప్రమాణం చేసిన రామ్మోహన్ నాయుడు. రెండు రోజులు కొనసాగనున్న లోక్సభ సభ్యుల ప్రమాణాలు. 26న స్పీకర్ ఎన్నిక, 27న రాష్ట్రపతి ప్రసంగం. సచివాలయంలో కొనసాగుతున్న తొలి కేబినెట్ సమావేశం. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలపై చర్చలు. మెగా డిఎస్సికి మంత్రివర్గం ఆమోదం. జూలై 1 నుంచి ప్రక్రియ. డిసెంబర్ 10లోగా పూర్తి చేసేలా షెడ్యూల్. సచివాలయ గదుల నిర్వహణపై లోకేష్ అసంతృప్తి. నిధుల్ని వైకాపా దారి మళ్లించి ఉంటుందని చురకలు. రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. మొత్తానికి రాష్ట్ర మంత్రివర్గం తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైనటువంటి మంత్రివర్గం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి దస్త్రం పైన సంతకం చేసింది. ఈ ప్రక్రియ జూలై 1 మొదలై డిసెంబర్ 31లోగా దీని ప్రక్రియను మొత్తం పూర్తి చేసేందుకు వీలుగా ఈ సంతకం అయితే సంతకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. మొత్తం మీద 16,347 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ పెన్షన్ల పెంపు అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3,000 నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి బకాయిలను కూడా జూలై 1వ తేదీన అందించే విధంగా దీనికి సంబంధించినటువంటి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి 5 సంతకాలకు సంబంధించి ఆమోదం లభించినట్టే తెలుస్తుంది. మొత్తం మీద ప్రాధాన్యత క్రమంగా ఈ మొత్తం 5 సంతకాలకు సంబంధించి వాళ్ళ రాష్ట్ర కేబినెట్లో రాటిఫికేషన్ ఉంది. ఈ ప్రధానంగా పెన్షన్ల పెంపు కావచ్చు, అలాగే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ప్రస్తుతం కేబినెట్ సంతకం చేసింది. ఈ తదుపరి అంశాలపై కూడా ప్రాధాన్యత క్రమంలో కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఇక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ సెన్సెస్ చేపట్టాలనే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆమోదం కూడా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో మూసేసినటువంటి అన్నా క్యాంటీన్ల అంశానికి సంబంధించి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరిస్తూ 164 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటుకున్నాయి. మొత్తం మీద ప్రాధాన్యత క్రమంలో అజెండాల వారీగా సమావేశంలో వివిధ అంశాలపైన చర్చించి కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. విజయనగరం ఎంపీగా తనకు అరుదైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటుకు సైకిల్పై వచ్చారు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అప్పలనాయుడు చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశం, ఈరోజు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ పెద్దలు వారిచ్చిన సూచన సలహాలు పాటిస్తూ మా నియోజకవర్గం ప్రజలకి ప్రతి వ్యక్తికి మా అప్పలనాయుడు, మా ఎంపీ, మా మనిషి అని ఏదైతే ఫీల్ అయ్యి నన్ను పార్లమెంట్ పంపించారో ఆ మంచి మెజార్టీ ఇచ్చి అదే దిశగా 5 ఏళ్ళు అదే ఫీలింగ్తో నేను పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయానికి వచ్చిన లోకేష్ కి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఛాంబర్లోకి అడుగుపెట్టిన లోకేష్ ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 9:45 మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తన కుర్చీపై ఉన్న టవల్ను లోకేష్ తీసేశారు. ఛాంబర్లోనే కాదు, ఎక్కడైనా సరే తన కోసం ప్రత్యేకంగా టవల్స్ వేసిన చైర్స్ ఉంచొద్దని అధికారులకు సూచించారు. అందరితో సమానంగానే తనని చూడాలని లోకేష్ సూచించారు. మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, రాంప్రసాద్ రెడ్డి, సవిత, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమెడల, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ఉన్నతాధికారులు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ మెగా డిఎస్సి పైన తొలి సంతకాన్ని చేశారు. ఇప్పటికే 16,347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలి సంతకం చేపట్టారు. సంబంధిత శాఖ మంత్రిగా మెగా డిఎస్సి విధి విధానాలు రూపొందించి కేబినెట్ ముందు పెడుతూ సంతకం చేశారు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే సచివాలయం నిర్వహణపై ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఛాంబర్తో పాటు సచివాలయంలో గదుల నిర్వహణ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు సెక్రటేరియట్కు వచ్చేవారా అంటూ లోకేష్ అధికారుల్ని అడిగారు. మంత్రులు సెక్రటేరియట్లో అందుబాటులో ఉండేవారు కాదని అధికారులు చెప్పారు. జగనే సచివాలయానికి రానప్పుడు మంత్రులు ఎలా వస్తారులే అని లోకేష్ వ్యాఖ్యానించారు. కేబినెట్ మీటింగ్కు వచ్చినా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లడమే కదా అని లోకేష్ అన్నారు. సెక్రటేరియట్ నిర్వహణకు కేటాయించిన నిధులు కూడా లేవని ఉద్యోగులు చెప్పారు. ఆ నిధులు వేరే అవసరాలకు మళ్లించి ఉంటారని లోకేష్ అన్నారు. గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గనుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్, గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ శాఖ అధికారులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కీలక శాఖలకు తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతగా భావిస్తున్నారని రవీంద్ర అన్నారు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు. గనులు, ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళు కొన్ని కంపెనీలు సృష్టించి, తప్పుడు బ్రాండ్ సృష్టించి ఆ బ్రాండ్ని ప్రజల మీద వదిలారు. దానివల్ల ప్రజల ఆరోగ్యం పోయింది, చాలామంది ప్రాణాలు పోయింది. ఇది ఏదైతే వీళ్ళు చేసినటువంటి విధానం వల్ల గంజాయి పెరిగిపోయింది. విపరీతంగా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, బయట ఇల్సిట్ లిక్కర్ కానీ, సారా తాగి జంగారెడ్డిగూడెంలో దాదాపు 50-60 మంది చనిపోయారు. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ. టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. చాలామంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తులను ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ను కూడా టోటల్ 2 డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. తాగునీటి పైపులు, డ్రైనేజీలు పక్కపక్కనే ఉండడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. డ్రైనేజీల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తే ఈ సమస్య రాదన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధికారులతో కలిసి పటమటలోని రెల్లి కాలనీలో పర్యటించారు. తాగునీటి సరఫరాలో నాణ్యత, ఇతర సమస్యలపై ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. రైనీ సీజన్ లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో, ఓపెన్ డ్రైన్స్ లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ట్యాప్స్ కనెక్షన్స్ ఎక్కడైనా చిన్న లీక్ ఉంటే దానిలో పోవటం, ఆ నీళ్లు తాగటం, కలుషితం కావటం దానివల్ల జరుగుతుంటుంది. అందుకని యాక్చువల్ గా అధికారులందరికీ మన టెలికాన్ఫరెన్స్ పెట్టి స్టేట్ మొత్తం అన్ని మున్సిపాలిటీస్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇమీడియట్ గా సిల్ట్ డ్రైవ్ చేయమని. కాలువల్లో ఉండే డ్రైన్స్, ఓపెన్ డ్రైన్స్ లో ఉండే సిల్ట్ తీసేస్తే వాటర్ ఫ్రీగా ఫ్లో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్ కాదు. ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీలైనంత వరకు మినిమైజ్ కావటానికి ఉంటుంది. దాని మీద యాక్చువల్ గా స్పెషల్ డ్రైవ్ చేయమన్నాం. గత ప్రభుత్వంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు, దాని శ్రద్ధ చూపించడం వల్ల స్టార్టింగ్ లో ఆ ప్రాబ్లం వచ్చినమాట వాస్తవం. ఇప్పుడు స్లోగా అది కంట్రోల్లోకి వస్తా ఉంది. కొండ ప్రాంతంలో 7వ డివిజన్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. అందువల్ల ఈ స్లమ్స్ లో వాటర్ ఫెసిలిటీ పెంచాలని, 24 గంటలు వాటర్ ఇవ్వాలని ఇచ్చే దానిలో ఉత్తర ప్రాబ్లమ్స్ రాకుండా చేయడానికి గతంలో కూడా నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గా అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం జరిగింది. మరలా కూడా ఈ స్లమ్స్ అన్ని కూడా క్లియర్ గా ఉండాలి. ఈ స్లమ్స్ లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశించి ఈ రోజున రిలీజ్ కాలనీ పట్టమట్లో చూడటానికి రావడం జరిగింది.